మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు వచ్చిన సమాచారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం మరో సంచలనంగా మారింది. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో దండకారణ్యంలో తీవ్ర నిర్బంధం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇప్పటికే చాలా మంది అగ్రనేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. దీంతో పాటు వరుస ఎన్కౌంటర్లు వారిని ఆందోళనకి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మరికొందరు జనజీవన స్రవంతిలో కలవనున్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణానికి చెందిన తిరుపతి అలియాస్ దేవ్జీ 1984లో నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లారు. అంతకుముందు కాలేజీలో రాడికల్ విద్యార్థి సంఘంలో చురుగ్గా పనిచేశాడు. అప్పటి విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో ఏబీవీపీ ఆర్ఎస్ మధ్య సైద్ధాంతిక వ్యక్తిగత దాడులు జరిగేవి. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన కొందరు విద్యార్థులు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. వీరిలో ముక్క వెంకటేశం, ఎండీ నిజాముద్దీన్, తిప్పరి తిరుపతి ముఖ్యులు. కొందరు ఉద్యమ నేపథ్యంలో లొంగిపోగా మరికొందరు ఎన్కౌంటర్ కాగా తిప్పరి తిరుపతి మాత్రం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగాడన్న ప్రచారం జరిగింది. అయితే తిప్పరి తిరుపతి పోలీసుల ఎదుట లొంగిపోయాడనే వార్తల పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు ఎలాంటి హాని తలపెట్టవద్దని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డితో పాటుగా మరో 16 మందితో కలిసి తిరుపతి తెలంగాణ స్పెషల్ బ్రాంచ్ ఎదుట లొంగిపోగా మిగతా వారు కూడా త్వరలో సరెండర్ కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము. అది నెరవేరే రోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. పెద్దనాన్నని ఎప్పుడెప్పుడు చూస్తామని కుటుంబ సభ్యులందరం ఎదురు చూస్తున్నాం. మేము ఎంతో సుదీర్ఘకాలం తిరుపతి అలియాస్ దేవ్జీ మా అన్నయ్య సరెండర్ అవుతుందో అనే వార్తలు మీడియాలో వింటూ చూస్తున్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కళ మేము నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతను ఎప్పుడు కలవాలి, ఎప్పుడు చూడాలి అనే ఆతృత మా కుటుంబానికి ఉన్నది. తనను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తుంది.